మిత్రులారా, ఇది ఒక రేడియో భాష అనుకోండి, ఓన్లీ ఆడియో మాత్రమే అనుకోండి. మనం గతంలో కృష్ణ గారి సినిమాల గురించి ఇలానే ఒక మండు వేసవిలో చల్లని రాత్రిపూట చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే పాలిటిక్స్ గురించి చూస్తే నాకైతే మోడీ గారికి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు అసలు ముఖ్యమంత్రులాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి, ఆ రాష్ట్ర ప్రజలకి తమ తరపున సందేశం ఇవ్వాలి, లేదంటే ఏదైనా విషయం చెప్పాలి అని ఎందుకు అనిపించడం లేదో నాకైతే అర్థం కావలేదు. ఇప్పుడు అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్నలాగా ముందు ఒక ఆయన ప్రారంభించాడు. ఏమని, ఈ దేశం మోడీ గారి ప్రగతిశీల దార్శనికతకి ఇది నిదర్శనం. 4వ ఆర్థిక వ్యవస్థగా రూపొందిందంటే అది కేవలం ఆయన వల్లే సాధ్యం. మనం పాకిస్తాన్ మీద విజయం సాధించామంటే అది దానివల్లే సాధ్యపడింది అన్న రీతిలో ఆయన అన్నట్టుగా నేను బ్రేకింగ్లు చూశాను. ఆయన అన్నాడో లేదో నేను చూడలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడో ఎక్స్లో పోస్ట్ చేశాడట. మరి ఇది మన నాయకత్వంలో ఈ విషయం జరిగి ఉండొచ్చు, కానీ ఆర్మీ సాధించిన విజయాన్ని మోదీ గారి విజయంలాగా ఎలా చెప్తారు? ఇదేమో దేశానికి సంబంధించిన విషయం, మనం గట్టిగా విమర్శించలేము. కానీ వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అలానే ఉన్నాయి కదా. దానికి తోడు మళ్ళీ ఈయన అతని కంటే గనుడు అచంట మల్లన్న అనగానే ఇప్పుడు ఆయన అయిపోగానే ఈ పొగిడింపుల పర్వంలో నేనెక్కడ వెనకబడతాను అన్నట్లు మళ్ళీ ఈయన సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు అలా చేస్తే ఈ సీఎం గారు ఇంకొకలాగా. అంటే మనము ఇప్పుడు నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడు అన్నట్లు. పోనీ గట్టిగా తప్పు పట్టడానికి అందులో ఏం లేదు, కానీ ఇక ఏది లేదన్నట్టు దానినే ఊదుతూ ఇంకా దాన్ని ఏమనాలి, మనం బాగా ఊతున్నాం అని చెప్పక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి విధానాలను చూసి నేర్చుకోండి అని మిగతా స్టేట్లకు చెప్పారట మోడీ గారు. దూసుకుపోతుంది ప్రగతి పదంలో అని. సరే, అంత దూసుకుపోయేదైతే మరి చెన్నై ఇప్పుడు నాకైతే ఒక మంచి విజువల్ ఏం కనిపించిందంటే, తమిళనాడు సీఎం స్టాలిన్ ఎంత స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారంటే, ఎంత బలంగా వ్యతిరేకిస్తారు మోడీ విధానాన్ని. కానీ అక్కడ ఆ సమావేశంలో ఎంత నవ్వుతూ మాట్లాడారు, ఎంత కలివిడిగా. అంటే ఒక పాలసీ పరంగా విభేదించడం, వ్యక్తులుగా కలిసి ఉండటం అనేది ముఖ్యం అనేది ఆ విజువల్ చూసినప్పుడు అనిపించింది నాకు. దానికి ముందు ఒకసారి ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు, రాజస్థాన్ సీఎం అప్పుడు అశోక్ గెహ్లాత్, ప్రధాని మోడీ గారు వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు. అది చూసి అనిపించింది ఇప్పుడు అశోక్ గెహ్లాత్ గారికి అయితే ఉంది, అది ఎప్పటికో ఉంది. ఆ ముహూర్తం ఏంటో అనేది నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోలో. కానీ అట్లా వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పాలసీల పరంగా వ్యతిరేకించిన ఒక చోట కలిసి చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటూ అవి కనిపించినప్పుడు ఏమవుతుందంటే, కింది స్థాయిలో ఎవడైతే తన్నుకొని చావబోతారో వాళ్ళందరికీ ఒక మేల్కొల్పు. వాళ్ళందరూ హాయిగానే ఉన్నారని చెప్పడమే కాదు, కనిపిస్తున్నారు కదా, మనం ఎందుకు కొట్టుకోవాలి, మనం ఎందుకు తిట్టుకోవాలి అని. అది స్టాలిన్ గారిని చూస్తే అనిపించింది. ఈరోజుకి తమిళనాడుకి కానీ, కర్ణాటకగా కానీ, ఆంధ్రప్రదేశ్కి అంత అద్భుతమైన విధానాలని అమలు చేస్తున్నాయో లేదో కానీ అద్భుతంగా ముందుంటాయని మాత్రం చెప్పగలను, కేరళతో సహా. ఇంకా నా ఆక్షేపణ చెప్పాను కదా, అంటే నా మై అబ్జెక్షన్ ఈజ్ వై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ నాట్ మీటింగ్ నాన్ ఎన్డీఏ సీఎంస్. ఇది ఒక ఫెడరలిజం కదా, రాష్ట్రాలన్నింటినీ కలిపితేనే ఒక దేశం. ఈ మీటింగ్లోనే పిఎం మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అసలు పాకిస్తానే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కోసం ఇండియాని అప్రోచ్ అయింది. థర్డ్ పార్టీ అంటే అమెరికా చెప్పుకుంటున్నట్టు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకుంటున్నట్టు ఎవరు మధ్యవర్తిత్వం చేయలేదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారట వాళ్ళకి. మరి ఈ మాట అటు జాయింట్ పార్లమెంట్ సెషన్ నిర్వహించడం లేదు, బయట మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులని పిలవటలేదు. వీళ్ళందరూ ఈ దేశంలో భాగం కదా, ఎందుకు పిలవరు అంటే దీనికి ముందు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది కదా అంటారు.
నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్కి మరొక రూపం. అది ప్రతి రాష్ట్రం పాల్గొంటుంది, అది వాళ్ళ హక్కు బాధ్యత. పోనీ అందరు ముఖ్యమంత్రులని ఇదంతా మోడీ టీము. ఇండియా అంటే స్టేట్స్, ఈ స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోడీ గారి టీంలో ఉన్నారు అని పైకి చెప్తారు. ఇట్లా విడివిడిగా సమావేశాలు పెట్టడం ఏంటి? అయితే ఈ మీటింగ్లో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ సింధూర్ మీద నోరు బారేసుకుంటున్న బీజేపీ వాళ్ళకు కూడా చెప్పారట, ఒక్కసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి అని. అది మంచిది. ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ బీజేపీ ఎంపీలు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా డిఫెండ్ చేసుకుంటారు? అది మోడీ గారు చెప్పారు. బహుశా అందుకోసమే ఎన్డీఏ సీఎంలు మాత్రమే పెట్టుకున్నారా? నేనైతే దానికి కన్విన్స్ అవ్వను. కానీ ఈ మధ్యలో మనకి ఇదివరకు పొగిడింపుల పర్వాలకి కొంతమంది ఉండేవాళ్ళు. అట్లానే బాబు ఇక చదివించుకోండి అనగానే మన పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, ఇదిగో ఇది నా వాట, ఇది నా వాట, నేను ఎంత చదివిస్తున్నా, ఇది పెళ్ళి కొడుకు, ఇది పెళ్ళి కూతురికి అన్నట్టుగా మీటింగ్ అయిపోగానే వచ్చేసి ఆయన పొగడాలని ఆయన డిప్యూటీ సీఎం పరిగెత్తుకు రావడం, ఆ వెంటనే రేసులో నేను ఎక్కడ వెనకబడతాను అన్నట్టు ఈయన రావడం, అదంతా ఏంటంటే ఒక ఫార్స్ లాగా అనిపించింది. మీకు అంతే అనిపిస్తుంది, అదే మీ వాడుంటే అని, వాళ్ళ వాడుంటే అని కామెంట్ చేసే ముందు ఆలోచించండి. జాయింట్ పార్లమెంట్ సెషన్ ఎందుకు పెట్టట్లేదు? ఆ ఫ్యాక్ట్స్ అనేవి రోజు న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకునేది ఏంటి మేము? అందులో ఏది ఫ్యాక్టో, ఏది ప్రభుత్వం వాదనో ఎవరికి తెలుస్తుంది? ఒక న్యూస్ బ్రేక్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి ఖండన వస్తుంది, మేము అలా చేయలేదు, ఇలా చేయలేదు అని. దీన్ని ఎలా నమ్ముతారు? అందుకనే ఏంటంటే, సరే దీని ప్రధానమైన విషయం అయితే ఈ వీడియో ద్వారా, ఈ ఆడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది పోటీ, పొగడ్తలలో పోటీ, అదనమాట. బై.